అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడికి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు వినాయకుడిని కోరుకుంటున్నాను. ఓకేనండి. అందరూ బాగుంటే కదా, మంచిగా ఉంటే మన ఆరోగ్యాలు బాగుండాలి. మెయిన్ ఏంటంటే ఆరోగ్యాలు కాఫీ తాగేసానండి. ఇంకా ఏంటంటే ఇది సాంగ్స్ వస్తున్నాయండి. సాంగ్స్ మంత్రాలు వినిపిస్తున్నాయి, భయం వేస్తుంది. ఎందుకంటే వీడియోలో సాంగ్స్ పడకూడదు కదా, మీకు తెలుసు కదా. అందుకనేసి కొంచెం గాబరు మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి. ఎందుకు పైకి వచ్చానంటే పూజ అయిపోయింది, కాఫీ తాగడానికి వచ్చాను. కాఫీ తాగేసాను. కాఫీ తాగేసిన తర్వాత మనకి మరి దేవుడికి నేను మామూలు పళ్ళును కొద్ది పాయసం పెట్టేశానండి. కానీ ఏదో చెయ్యాలని మనసు ఒప్పలేదు కాబట్టి ఇప్పుడు ఏం ఐటమ్స్ చేస్తాను. ఐటమ్స్ మాత్రం మిస్ అవ్వకండి, చూడండి, చాలా బాగుంటాయి. అంత బాగా చేస్తాను. మా అత్త బాగా చేస్తుందని చాలామంది అన్నారు కదా. అన్నారని కాదండి, నేను బాగానే చేస్తాను. ఇంకోటండి, మీ అందరు ఎప్పుడు బాగుండాలని ఈ మాత అంటే ఎప్పుడు కోరుకుంటుందండి. ఇంకేంటంటే ఉన్నది ఉన్నట్టు చూపిస్తానండి. ఏ ఒక్కటైనా అబద్ధం అనేది నాలో ఉండదండి. అదేంటో నాకు చాలామంది వీడియోలో చూస్తాను కదండి, వాళ్ళు ఉన్నది వేరేగా, వాళ్ళు చూపించేది వేరేగా. నాకు అలా కాదండి. నేను ఎప్పుడు కూడాను, ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఎక్కువండి. ఆ ఫ్యామిలీ అందరూ చూస్తారు. మనం అబద్ధం ఆడేమనుకోండి, ఏంటి ఆంటీ ఇలా అబద్ధం ఆడుతాను అని అడుగుతారు, అడగరా. కొంతమంది ఏంటంటే ఎవరు ఏమీ ఇది ఉండదు కాబట్టి వాళ్ళు ఆడేస్తారు. నేనైతే ఆడనండి, మీరేమనుకోకండి. ఇవాళ ఇది వినాయక చవితితో చెప్తున్నాను, ఉన్నది ఉన్నట్టుగా నేను చూపిస్తాను మీకు. కాబట్టి నా వీడియోలు చూడండి. ఇప్పుడు ఏం ఐటమ్స్ వండుతాననేది మీరు చూడండి. అస్సలు ఎంత బాగా వండుతానో మీరే చూడండి. వండను అనుకున్నానండి, కానీ వినాయకుడికి పెట్టాలనిపించింది. తెల్లవారి పాయసం చేస్తాను, పళ్ళు కాడి పెట్టి పూజించాను. తర్వాత ఇంకోటండి, పూజలు అనగానే వీడియో చూడరండి. అందుకే నేను ఇవాళ పూజ వీడియో తీయలేదు. చేశాను, అయినా టైం అయిపోయింది, గబగబా చేశాను. పూజల వీడియో ఎందుకు చూడరో నాకు అర్థం కాదండి. చాలా వీడియోలు పెట్టాను పూజలు, సరే చూడరు. మా అబ్బాయి కట్టించిన ఇంట్లో పెట్టానండి, అంత బాగా చేశాను. కానీ చూశారు, కానీ అంతగా కాదు. ఒకసారి ట్రై చేయండి. మాత ఆంటీ కూడా ఎలా చేస్తుంది ఏంటనేది మీరు చూడాలి కదా. రండి, పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ పచ్చిమిరపకాయ నాకు అవసరం అండి. ఇప్పుడు ఒకటి స్వీటు, ఒకటి హాట్ అండి. కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు ఇక్కడ ఉండిపోయి వచ్చాను, పట్టుకొని వెళ్ళిపోదాం. నేను వినాయక చవితికి దేవుడు పూజ అయిపోయిందండి. పూజ అయిపోయింది కానీ పూజ చూపిలేకపోయాను, ఏమనుకోకండి. ఎందుకంటే టైం అయిపోతుందని. అయినే ప్రసాదం బూరెలు చేస్తున్నానండి. ఎందుకంటే మామూలుగా అరటిపళ్ళు, పళ్ళు, కాయలు పాయసమై పెట్టేసి పూజ చేశాను. కానీ పిల్లలు ఉన్నారు కదా, తింటారు కదా అని చెప్పేసి దేవుడికి కూడాను ప్రసాదం బూరెలు చేస్తున్నానండి. ఈవేళ దేవుడికి నేను చూపిలేకపోయాను, ఏమనుకోకండి. ఎందుకంటే మార్నింగ్ టైం అయిపోయిందండి. టైం అయిపోయినప్పటికీ ఎన్నోసార్లు దేవుడిని చూపించాను కదండి. ఇవి ప్రసాదం బూరెలు అండి, చేస్తున్నాను. ఇవ్వండి, కొద్దిగానండి, ఎంత చిన్నగా చేస్తున్నాను. ఒక గ్లాసు నూక వేసుకున్నాను. అది ఏం నూక అంటే ఉప్మా రవ్వ అండి వేసుకున్నాను. నాకు ఎందుకో మనసు అప్పలేదండి, మళ్ళీ ప్రసాదం బూరెలు చేస్తున్నాను. మార్నింగ్ అయిపోయింది అంటే ఇప్పుడు కూడాను 10:30 అవుతుందండి. చూద్దాం రండి. ఇవ్వండి, చూసారా, ప్రసాదం బూరెలు. చూద్దాం రండి. ఇవ్వండి, ప్రసాదం బూరెలు అండి తయారు చేస్తున్నాను, చూడండి. కొద్దిగానండి, ఒక్క గ్లాసు రవ్వ వేసాను. ఇదిగోండి, చూపిస్తాను. ఇదిగోండి, బాగున్నాయి కదా. ఇప్పుడు మసాలా వడలు వేస్తున్నానండి.
ఇదిగోండి ఇలా పేపర్ మీద వేసుకొని, అదే పాల కవర్ అండి, ఈ పాల కవర్ మీద వేసి నేను మసాలా వడలు చాలాసార్లు ఇది కూడా చేశాను, కానీ నేనేం చేశానండి మీకు తెలియాలి కదా, అందుకు నేను చేస్తున్నానండి. ఇంకొక విధంగా అనుకోకండి, అంటే నేనేమి చేయను అనుకున్నాను, ఇప్పటికిప్పుడు మళ్ళీ అన్నీ పిల్లలు ఉన్నారు కదా, కొద్దిగా ఎక్కువ చేయట్లేదు. ఇదిగోండి చూడండి, ఇవి కూడా ఒక గ్లాసు శనగపప్పు, అంటే కొంచెం పెద్ద గ్లాస్ అండి, ఒక 1/4 kg వేసాను. మీకు చూపిస్తానండి, తిరగేసి మీకు చూపిస్తానండి. ఎందుకంటే ఏదైనా పూజ చేసుకున్న రోజు ఏదో ఒక వంట వండుకొని తినాలట. ఇదిగోండి ఉడుకుతున్నాయి చూడండి. ఇవి కూడా కొద్దిగా ఒక్క గ్లాసు, అంటే గ్లాస్ అంటే కొంచెం పెద్ద గ్లాసు 1/4 kg అండి. ఎందుకంటే ఏదో ఒకటి పూజ అయితే నాది అయిపోయిందండి, నేను పూజ చూపించట్లేదు, ఎందుకంటే నాకు టైం అయిపోయింది, పూజకి వీడియో తీసానంటే టైం అయిపోద్ది, అందుకనే తీయలేకపోయానండి. ఈవేళ కొద్దిగా లేటుగా లేసానండి, ఎందుకో తలనొప్పి అండి వచ్చింది. చెప్తున్నాను కదా, నాకు ఆ తలనొప్పే తినేస్తుందండి. ఎప్పుడైనా తలనొప్పి వచ్చిందా అయిపోయింది, ఊర్లోనైతే ఏ తలనొప్పి రాలేదు, ప్రశాంతం పూజలు చేశానండి. ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ తలనొప్పి ప్రారంభమైంది. ఏం చేస్తామండి. ఇవి మసాలా వడలు చాలా అండి, ఇవ్వండి అయిపోయి చక్కగాను. ఇలాగ తీసుకుంటాను, మరి ఒక 4, 5 అవుతాయి, వేసేసి మీకు మొత్తం చూపిస్తాను. ఇప్పుడు ప్రసాదం బూర్లు చూపిస్తాను, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ మసాలా వడలు కూడా మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి 1/4 kg, అంటే ఒక గ్లాసును పెద్ద బూరెలు చేస్తానండి, పెద్ద సైజు. ఇవి అయ్యేవి ప్రసాదం బూరెలు అండి. ఇవి పూజ అయిపోయింది, తర్వాత 4 పెట్టేసానండి, ముందు పెట్టేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా పూజ అయి మరి చూపించలేదండి, టైం అయిపోయింది, తెల్లవారే పూజ చేస్తాను. ఇవ్వండి వడలు, కొత్తిమీర ఉల్లిపాయలు అన్నీ వేసుకొని వడలు చక్కగా చేసుకున్నానండి. ఇవ్వండి ఇవి శనగపప్పు వడలు అండి, శనగపప్పు వడలు ఇవి ప్రసాదం బూరెలు. ఈరోజు మా వినాయకుడికి నైవేద్యం అండి. తెల్లవారి పాయసమే చేస్తానండి, పూజ అయిపోయింది, అరటి పళ్ళు యాపిల్ పళ్ళు అన్నీ చేసి పూజ చేస్తాను, కానీ మరి నేను తీయలేదండి, మొన్న కూడా పూజ తీసాను కదా, ఇంకెందుకులని తీయలేదు. ఓకేనండి, మీకు ప్రసాదం బూరెలు నచ్చాయా, వడలు నచ్చాయా చెప్పండి, మెసేజ్ పెట్టండి. ఓకే ఫ్రెండ్, మధ్యాహ్నం నేను ఏం చేశానంటే గుడికి వెళ్ళానండి, మా ఈ లైన్లో పెట్టారు, చాలా బాగుందండి. ఎందుకంటే మధ్యాహ్నం వెళ్ళాను, అప్పుడైతే ఎక్కువ జనాలు ఉండరని వెళ్ళానండి. పైకి నన్ను వెళ్ళిపోమన్నారు, దండం పెట్టుకున్నానండి. అందరికీ బాయ్ అండి, అందరూ బాగుండాలి.